ఎందుకు లేదు తెస్తారు. ఇవాళ అబ్బాయిల పేర్లు వచ్చినట్టే రేపు అమ్మాయిల పేర్లు కూడా వస్తాయి. తీసుకురండి సోషల్ మీడియా వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో ఏంటో పట్టుకొని ఆ అమ్మాయి ఫోటో వీడియోతో సహా బయట పెట్టండి. ఎందుకు అబ్బాయిలను ఎందుకు ఇలా చేస్తున్నారు? హర్ష సాయి గాని చందు గాని వీళ్ళందరి పేర్లు బయటికి రాలేదు. వాళ్ళైతే జైలుకి వెళ్ళారు. అదే మీకు నేను కూడా మీ మీడియా వాళ్ళని ఇంకొక మాట అన్నా, మీ మీడియాలో చాతకంతనం కూడా ఉంది. అబ్బాయిలు అయి ఉండి అబ్బాయిలని అంత బ్లేమ్ ఎందుకు చేస్తారంటే మీరు కూడా ఎందుకు ఊరుకుంటున్నారు? ఆ అమ్మాయి లాగండి, లాక్కురండి, పట్టుకొని లాక్కురండి. కాలు పట్టుకొని లాక్కొస్తారో, చెయ్యి పట్టుకొని లాక్కొస్తారో, టాప్ పట్టుకొని లాక్కొస్తారో, చున్నీ పట్టుకొని లాక్కొస్తారో. మహిళా సంఘాలు వస్తాయి. ఎందుకు వేస్తాయి? ఏమి వెయ్యవు. అప్పుడు చెప్తారు సమాధానం ఎక్కడనేది, ఎక్కడ టచ్ చేశారనేది అప్పుడు వచ్చింది. ఈ అబ్బాయి ఎక్కడ టచ్ చేసి ఈ అమ్మాయి ఎక్కడ రివర్స్ అయింది అనేది అప్పుడు వచ్చింది. మీడియా వాళ్ళు మా కూతుర్ని ఇలా బజార్ పాలు చేశారు, అది చేశారు, ఇచ్చేసారని మహిళా సంఘాలు మళ్ళీ మా మీద అంటే అబ్బాయిలను చేయొచ్చా? అబ్బాయిల తల్లిదండ్రులు బయటికి రాగొచ్చా? అబ్బాయిల పేరెంట్స్ చేయొచ్చా? వీళ్ళకు ఉన్నట్టు అబ్బాయిలకు ఉండవా పరువులు? వీళ్ళు చదువుకున్నట్టు అబ్బాయిలు లేరా? అబ్బాయిలు కూడా ఉన్నారు కదా. అలాగే ఫైనల్ గా ఏం చెప్తారండి ఇలాంటి ఇష్యూస్ మీద? ఇష్యూస్ ఏముంది, కొంచెం అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు. ఎవ్వరు తక్కువ లేరు. ఏంటంటే లగ్జరీ లైఫ్లు, లక్షల్లో శాలరీలు, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక్కొక్క అమ్మాయి 2 3 4 మెయింటెనెన్స్ చేస్తుంది. అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన లేకపోతే ఇంకా ఏంటా అనేది నాకు అర్థం కావడం లేదు. కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారు, చాలా భయంకరంగా తయారై ఉన్నారు అనమాట. ఒక మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అది ఏంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను, వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను, వాళ్ళ నడవడిక చూస్తున్నాను, వాళ్ళ మాటలు చూస్తున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొంచెం చూసి ఇష్టమైతే పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, దండం పెట్టి కప్పుకోండి. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఏం చంపినాడు వాళ్ళనే వదలదుగా, చట్టాలు వదలవు, న్యాయాలు వదలవు. అంతేగాని ఏదో ఊరి మీద చేయి తగిలినంత మాత్రాన, కాలు తగిలినంత మాత్రాన మీరు ఇలా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి రిమాండ్లకు పంపిస్తే వాళ్ళ లైఫ్లో ఏం కావాలని ఇలా చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే కానీ రాజకీయ ఇండస్ట్రీలోనే కానీ ఎదగడం అంటే అంత ఆషామాషి కాదు. ఎన్నో ఆహారనిశలు మానాలి, నిద్రాహారాలు మానాలి, కుక్క తిరుగులు తిరగాలి, ఆఫీసుల చుట్టూ మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఫేస్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్, కాస్ట్యూమ్ మెయింటెనెన్స్ అన్నీ చేసుకుంటూ నానా తిప్పలు పడితేనే కానీ ఒక సూపర్ స్టారో, ఒక మెగా స్టారో, ఒక రెబల్ స్టారో, మరి ఇంకెవరో అవ్వరు రాజకీయాల్లోనే కానీ లేకపోతే దేనిలోనైనా కానీ. ఇది ఇంత ఆషామాషి కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే. అంత ఎదిగిన అబ్బాయిని ఈ అమ్మాయి ఇలా చేసిందంటే ఆ అమ్మాయి మనోగతం ఏంటో, ఆ అమ్మాయి వెనకమాల ఉన్నది ఏంటో లాగితే మీడియా వాళ్ళు అన్నీ బయటికే వస్తాయి. లాగండి, మీకు చేతనైతే నేను చూసుకుంటాను. బాయ్.